ఇప్పుడు మీరు చూస్తున్నది ఆనందంగా జరుపుకుంటున్న జాతర కాదు. ఇక్కడ జంతుబలో పక్షిబలో జరగటం లేదు. నరబలి అంతకంటే కాదు. మరేం జరుగుతుంది? వీటన్నింటికంటే ఘోరమైనది. ఆచారం పేరుతో ఒక అబల జీవితం బలి కాబోతోంది. సృష్టికి మూలం ఆడదే అని చెప్పుకునే మన సమాజంలో ఒక అమ్మాయి జీవితం నాశనం కాబోతోంది. ఒక కన్యపిల్ల జోగినిగా, మాతంగిగా, దేవదాసిగా మారబోతోంది. ఏ ప్రదేశంలో ఏ పేరుతో పిలిచినా చివరకు అన్యాయంగా బలవుతోన్న జాతి మాత్రం ఒక్కటే, అదే స్త్రీ జాతి. ఇప్పుడిక్కడ జరుగుతున్న ఈ ఆచారాన్ని పంచభూతాలు నిశ్శబ్దంగా చూస్తున్నాయి. మీరు చూడండి, చేతనైతే ప్రతిఘటించండి. చెప్పమ్మా, నీ చెంతకు రాబోయే జోగిని ఎవరో చెప్పమ్మా. చెప్తానురా, చెప్తాను. చెప్పే ఘడియ రావాలి, వచ్చేస్తోందిరా. ఆమె నోటి నుండి ఏ కన్నెపిల్ల పేరు రాబోతుందో అని ఆ ఊర్లో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులందరూ భయంతో వణికిపోతున్నారు. ఇంట్లో నుండి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఇక్కడకు హాజరైన వీళ్ళందరూ ఇంట్లో కన్నెపిల్లలు లేనివాళ్ళు. వీళ్లకు ఏ అమ్మాయి జోగినిగా వస్తుందో అనే ఆతృత కొంతమందిదైతే, ఆ అమ్మాయి అందం చూడాలన్న కోరిక ఇంకొంతమందిది. ఆ అమ్మాయి ముందుగా ఎవరికి దక్కుతుందో అనే ఉద్వేగం మరికొంతమందిది. ఏది ఏమైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులే. నష్టం మనకు కాదు కదా అనుకునే మామూలు సగటు మనుషులు. అమ్మా, అమ్మాయి పేరు చెప్పేయమ్మా. చెప్పమ్మా, చెప్పమ్మా. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. చెప్పేస్తుంది, చెప్పేస్తుంది. మల్లమ్మ, అదే మల్లిక, నా బిడ్డ మల్లిక జోగినిరా. వెళ్ళండిరా, వెళ్ళి మల్లికని తీసుకురండిరా. ఏంటమ్మా అపచారపు మాటలు? అమ్మ నోట నీ పేరు పలికింది. అమ్మ మాట జవదాటకూడదు. అవును, అలా చేస్తే ఊరికి అనర్థం వస్తుందమ్మా. నేను జోగినిగా మారడం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమా నాన్న? చెప్పండి. మనకు ఇష్టమున్నా లేకపోయినా మన ఊరి ఆచారం తప్పకూడదమ్మా. నువ్వు జోగినిగా ఉండి తీరాల్సిందేనమ్మా. ఇది చాలా ఘోరం, చాలా అన్యాయం. నేను జోగినిగా మారను.
చూస్తున్నారుగా ఈ తతంగం. ఈ రోజు నుండి మల్లిక స్వతంత్రం కోల్పోయింది, జోగినిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె దేవుడికి కానుకగా ఇచ్చిన బిడ్డ. దేవుడు అందరికీ ఎలా సొంతమో మల్లిక కూడా అంతే. దేవుడి ప్రసాదం అందరికీ ఎలా పంచుతారో మల్లిక సేవలు ఆ ఊరి వారందరికీ పంచాల్సి ఉంటుంది. ఇప్పుడు మల్లిక జీవితం బంగారు పంజరంలో ఉన్న చిలుక లాంటిది. ఒక ఆడదాని నోటి నుండి పలికే పలుకు మరో ఆడదాని జీవితాన్ని శాసిస్తుంది. అంటే పలికేది, పలికించేది, బాధపడేది అన్నీ ఆడది. వీటన్నింటికీ ఆడదే ఆధారమా, లేక వెనక ఉండి నడిపించే మగవాడా? కారణం ఏదైనా తరతరాలుగా బలిపశువుగా మారుతున్నది మాత్రం ఆడదే. ఎక్కడో మారుమూల గ్రామంలో జోగినిగా మారిన మల్లిక కథ నుండి నేటి అయేషా వరకు ఆడపిల్లల మీద అన్యాయాలు, అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక అయేషా కావచ్చు, ఒక శ్రీలక్ష్మి కావచ్చు, మొన్న వరంగల్ యాసిడ్ దాడికి బలైన స్వప్నిక, ప్రణీతలు కావచ్చు. ఇలా ఎన్ని కథలు చెప్పుకున్నా అమ్మాయిలు ఎక్కడో ఓ చోట ఏదో ఓ కారణం చేత మోసపోతూనే ఉన్నారు. ఈ తప్పు ఎందుకు జరుగుతోంది, ఎక్కడ జరుగుతోంది? ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా ఇలా తన వయస్సుకు తగ్గ పాత్రల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ అన్నింటికీ ఆడదే ఆధారం అనేంతగా సహకరిస్తున్న ఒక ఆడదాని స్థితి నేటి కంప్యూటర్ యుగంలో ఏవైనా మారిందా అంటే మగవాడితో బతుకు పోరాటంలో సమానంగా ముందుకు రాగలిగిందేమో గాని రక్షణలో మాత్రం కాదు. ఇంకా ఆడవాళ్లు అభద్రతలోనే బతుకుతున్నారన్నది మనం అందరం ఒప్పుకొని తీరాల్సిన నిజం. మీరు చూడబోయే ఈ ఆడదే ఆధారం కథలో ముగ్గురు విభిన్న మనస్తత్వాలున్న అమ్మాయిల జీవితాల్ని చూడబోతున్నారు. మంచి జరిగినా చెడు జరిగినా ఆడదే ఆధారం అంటాం, కానీ వీటి వెనుక అబ్బాయిల పాత్ర ఎంత ఉందో చూడండి. అమృత, రేణుక, సుబ్బలక్ష్మి వీళ్లే మన కథకు ఆధారం, ఆడదే ఆధారం. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ముందు కథానాయిక అమృత కథలోకి వెళ్దాం. అక్క స్నానమైందా? ఓ పూజ కూడా అయిపోయిందా? రా తలదువ్వి చెడవేస్తా. రాక్క. అబ్బా ఇంకా సర్దటం అవలేదా? అబ్బా అయిపోయిందండి, ఒక్క 5 నిమిషాలు. ఇంకా 5 నిమిషాలా? ఉండు నేను సర్దుతాను. అబ్బా ఊరికే కంగారు పడకండి, బస్సుకి ఇంకా గంట టైం ఉంది. అమృత ఎప్పుడు హాస్టల్కి వెళ్ళినా మీతో ఇదే గొడవ. ఏంటో అమృత చదువుకోవడానికి సిటీకి ఎప్పుడు వెళ్ళినా ఒక పక్క ఆనందం, మరో పక్కన ఆందోళన, ఏదో తెలియని ఉద్వేగం. ఆడపిల్ల ఇల్లు దాటి బయటికి వెళుతుంటే ఏ తల్లిదండ్రులకైనా ఇలాగే ఉంటుందండి. మనం అన్నిటికీ సిద్ధపడే కదా అమ్మాయిని సిటీలో హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాం. అవుననుకో. సరే సరే, ముందు స్వీట్స్ అన్ని జాగ్రత్తగా సర్దు. ఇంట్లో అసలు ఏముంచొద్దు. అమృతకి తన ఫ్రెండ్స్కి సరిపోవు. అలాగేనండి. కావాలంటే మళ్ళీ ఇక్కడ వండుకోవచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలకి ఎలా వస్తాయి చెప్పు?
నేను కాదన్నానా చెప్పండి, అంతా మీ ఆరాటం కాకపోతే. చిచి, నువ్వన్నావని కాదు లక్ష్మి. అలా అనుకునే దానివి అయితే రాత్రంతా నిద్ర లేకుండా ఇన్ని రకాల పిండి వంటలు ఎలా చేయగలవో చెప్పు. నాకు మీరు కూడా తోడుగా ఉండి చేయగలిగిన సాయం చేస్తూనే ఉన్నారు కదండి. నందిని చదువుకోకపోయినా మనతోనే మన ఇంట్లో ఉంటుందన్న ధైర్యం ఉంది. కానీ అమృత, అబ్బా, మీ కూతురు హాస్టల్లో చదువుకోవడానికి వెళుతుంది గాని అత్తగారింట్లో కాపురం చేయడానికి వెళ్ళలేదండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు లక్ష్మి. అంటే ఏదో ఉందనేగా. మీరు బాధపడను అంటే ఒక్క మాట చెబుతాను. అమృత మీద మీరు ఎక్కువ ఆశలు పెంచుకుంటున్నారు. పిల్లల్ని పెంచాలి గాని ఆశల్ని పెంచుకోకూడదండి. ఎప్పటికైనా ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్లాల్సిందే గాని మన దగ్గర కలకాలం ఉండిపోరు కదండి. నీ అభిప్రాయం తప్పు లక్ష్మి. ఈ రోజుల్లో ఎవరు తల్లిదండ్రుల దగ్గర ఉండట్లేదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక్కటే. నేను అలా అనుకునే మన అమృతాన్ని మగపిల్లలతో సమానంగా చదివిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆడపిల్లలకి కావాల్సిన ఆర్థిక స్వాతంత్రం. అది ఉంటే తను ఎవరి మీద ఆధారపడకుండా తన మీదే 10 మంది ఆధారపడే స్థితికి చేరుకుంటుందని నా నమ్మకం లక్ష్మి. ఇంకా చాలా మందిలో ఆడపిల్లలంటే చిన్న చూపు ఉంది. ఆడపిల్లలంటే భారం అనుకుంటున్నారు. అది తప్పు లక్ష్మి. అన్నిటికీ ఆడదే ఆధారం అని మన అమృతం నిరూపించాలి. అదే నా కోరిక. అందుకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను లక్ష్మి. ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతమంది మీలా ఆలోచిస్తున్నారండి? చాలా మంది ఆలోచిస్తున్నారు. లేకపోతే ఇంతమంది ఆడపిల్లలు ఇంత గొప్ప స్థాయిలో ఉండి ఉండేవారా? అమృత మీద మీరు పెట్టుకున్న ఆశల్ని తను నిజం చేస్తే బాగుండండి. తప్పకుండా చేస్తుందే, నాకు ఆ నమ్మకం ఉంది. అది ఎవరు అనుకుంటున్నావు? నా కూతురే. అబ్బో, సరే సరే, పెద్ద సంచి తీసుకో, గొప్ప. టైం అవుతుంది. ఇది పట్టుకోండి. అక్క, నీ అందమైన జడ రెడీ. నీ జడ ముందు నా జడంతే. అమ్మా అమృత. వస్తున్నా నాన్న. ఆగక్క, అమృత, ఒక్క నిమిషం. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదక్క. వెళ్ళిపోతున్నానా? మళ్ళీ సెలవులకు వస్తానుగా. రావద్దక్క. నువ్వేమో అలా వస్తావు, ఇలా వెళ్ళిపోతావు. చాలా బాధగా ఉంటుందక్క. నేను రోజు చూడాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలనిపిస్తుంది, నీ దగ్గరకు వచ్చేద్దాం అనిపిస్తుంది అక్క. నేను 10th ఫెయిల్ అవ్వకపోతే ఇంచక్క హాస్టల్లో నీ దగ్గరే ఉండేదాన్ని కదా. ఎందుకో నాకు చదువు రాలేదక్క. నీకు పుస్తకాల మీద కంటే అమ్మ నాన్న మీద, నా మీదే ప్రేమ ఎక్కువ. అందుకే నువ్వు ఫెయిల్ అయ్యావు. అమ్మని విడిచి ఒక్క క్షణం కూడా ఉండవు. నాన్నని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేవు. ఈ అక్క అంటే ప్రాణం. మా ముగ్గురికి ఏం కావాలో మాకంటే నీకే ఎక్కువ తెలుసు. నీకు చదువు అబ్బనందుకు నాకు బాధగా ఉంది. కానీ చదువు కంటే ప్రేమించే గొప్ప మనసుందే నీకు. అంత గొప్పదాన్ని అక్క నేను? అవును. నాన్న, బయలుదేరదామా? పదమ్మా. బట్టలు బాగేదే. ఇదిగోమ్మా, నేను తీసుకొస్తున్నా. అవునా? ఎప్పుడు? నిజమా? అమ్మమ్మమ్మమ్మమ్మ, వారు 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 నిజమా? ఓకే. అన్నయ్య గానుగుల గోవిందయ్య వచ్చాడు. కాలేజీలో చదువుకుంటుందా? పేపర్లో కూడా వచ్చిందా? ఏమిటో కాలం మారిపోయింది. నాకెప్పుడు ఇలాంటి వార్తలు చెబుతావేంటా నువ్వు? పెట్టయిపోనా? వస్తున్నా వస్తున్నా. ఏంటి బావ ఇంత ముందు పిలిచావు? గానుగ బావా అన్నాను. ఓహో, పీనుగు బావా అన్నట్టు పడితేను. బావా, నీకు 2 చెవుల్లో ఒకటే పనిచేస్తుంది. అస్తమాను సెల్ ఫోన్లో ఇలాగే మాట్లాడుతున్నావు అనుకో,
ఉన్న ఆ చెవి కూడా పని చేయకుండా పోయింది బావా. ఏం చేద్దాం బావా, పల్లెటూళ్ళలో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పక్కింటోళ్ళ బాధలన్నీ మన బాధలు అయ్యాయి. సెల్లుంటే ఒక బాధ, లేకపోతే ఇంకో బాధ. అసలు ముందు నీ బాధ ఏంటి బావా? ఏం లేదు బావా, సిటీలో ఒక అమ్మాయి మీద. అవును, అమృత సిటీకి వెళ్తుందా? అవును బావా, సెలవులు అయిపోయినాయి, రేపు నుంచి కాలేజీ, అందుకని సిటీకి బయలుదేరుతుంది. చెప్తే బాధపడతారు కానీ బావా, ఇప్పుడు అమృతను హాస్టల్లో పెట్టి చదివించడం అంత అవసరమా? కాలేజీలో ఆడపిల్లల మీద ఎన్ని దాడులు, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. మొన్న ప్రేమించలేదని చెప్పి శ్రీలక్ష్మిని కత్తితో నరికారు. నిన్న ఇంకో అమ్మాయి మీద యాసిడ్ పోశారు. ఈరోజు పెళ్లి చేసుకోలేదని విషమిచ్చి చంపారు. వీళ్ళు కాలేజీకి వెళ్ళేది చదువుకోవడానికా, ప్రేమించుకోవడానికా? ఇన్ని జరుగుతుంటే చూస్తూ కూడా కాలేజీకి పంపుతావా బావా? అలా అని ఆడపిల్లల్ని కాలేజీకి పంపకుండా ఉంటావా? అవును బావా, యాక్సిడెంట్లు జరుగుతాయని రోడ్డు మీదకి వెళ్ళకుండా ఉంటామా? మన జాగ్రత్తలో మనం ఉన్నాం అనుకో, ఏ ప్రమాదం జరగదు బావా. ఒకవేళ మనం ఊహించింది ఏదైనా జరిగితే? బావా, ఆ విషయంలో మా అమృత మీద నాకు నమ్మకం ఉంది బావా. నేను తలదించుకున్న పని తను ఎప్పుడు చేయదు బావా. ఆడపిల్లలున్న ప్రతి తండ్రి నమ్మకంగా నీలాగే అనుకుంటాడు బావా. మాయా లేదు మావయ్య, మా నాన్న అందరిలాంటి తండ్రి కాదు, నేను అందరిలాంటి కూతుర్ని కాను. ఆడపిల్లే కదా అని ఏ రోజు నన్ను చిన్న చూపు చూడలేదు. చిన్నప్పుడు తప్పు చేస్తే నన్ను కొట్టలేదు. డిసిప్లిన్ రూల్స్ అంటూ నన్ను ఎప్పుడు తిట్టలేదు. ప్రేమతో దగ్గర తీసుకుని తప్పుని సరిదిద్దేవారు. తనకేం కావాలో నాపై రుద్దలేదు, నాకేం కావాలో కాదనకుండా ఇచ్చారు. ఆయన చదువుకోకపోయినా నన్ను ఎంతో గొప్పగా చదివించాలని ఆయన పడుతున్న ఆరాటం నాకు తెలుసు. మా నాన్న ఇచ్చిన స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని నేను నిలబెట్టుకుంటాను మావయ్య. క్లాస్లో పుస్తకం తెరిచినప్పుడు పాఠం, పుస్తకం మూసినప్పుడు నాన్న ఆరాటం గుర్తుంటే నేనే కాదు, ఏ స్టూడెంటు తప్పు చేయరు. కొడుకు పుట్టలేదని అమ్మ బాధపడుతుంటే మిమ్మల్ని గుండెలో పెట్టుకుని పెంచుతానంటూ కంటికి రెప్పలా పెంచినా మీ కంటిని పొడిచే పాడు పని నేను ఎప్పుడు చేయను నాన్న. నేను మీ కూతుర్ని నాన్న. ప్రామిస్. నువ్వు నా కూతురు అమ్మా, నా కూతురువి. మరి నేను నువ్వు కూడా.